ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకళ్ళిద్దరు ఇక్కడ వస్తారా? ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల, అంటే ఒక యూత్ ఇద్దరు నుంచి ఇక్కడికి వస్తారా? రామ్మాయి నువ్వు రా. ఒక బాబు, ఒక యూత్ నుంచి సిగ్గుపడకుండా రావాలి. ఆడపిల్ల వస్తుంది. మగపిల్లలు లేరా? లేరా మగపిల్లలు? అరే ఎంత పెద్ద మనిషి వచ్చిడు నాయన. వావ్. ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఏం పేరు? జార్డన్. ఏ స్కూల్? సెయింట్ మేరీస్. సరే, మన జీవితంలో స్టార్టింగ్ లైఫ్ మనది. ఇంతమంది చిన్న బేబీలాగా ఉన్నారు స్టార్టింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హాస్పిటల్లో పాప పుడుతుంది కదా, నీకు అప్పుడు తెలుసా? బేబీ మీ మమ్మీ నీకు తెలుసా పుట్టినప్పుడు? నీకు నిజంగా నిజంగా తెలియదు. తెలుసు అనుకుంటా. తెలుసు అనుకుంటా. తెలుసా లేదా? లేదు, అది దేవుడికే తెలుసు. కరెక్టా కాదా? కరెక్ట్. ఈ పాప పుట్టినప్పుడు వాళ్ళ మమ్మీకే తెలుసు మేము పుట్టిందని, కానీ ఈమెకి తెలియదు. కరెక్టా కాదా? ఇట్లా పుట్టిండొచ్చు ఆమె, ఏమీ లేదు ఆమెలో. ఉంటుందా? ఇట్లా ఉంటాం మనము, ఏమీ లేకుండా జీవితంలో బట్ట కూడా ఉండదు మన దగ్గర. కరెక్టా కాదా? ఆ సిచ్యువేషన్లో ఈమె జన్మించింది. ఈరోజు ఎట్లా ఉంది? పెద్దగా వింటున్నారా ఇక్కడ? ఈరోజు ఎట్లా ఉంది పాప? చాలా మంచిగా, హ్యాండ్సమ్గా, నవ్వుతా. కరెక్టా కాదా? అవును. ఇక్కడ దాకా తెచ్చినారంటే ఎవరు తెచ్చినారు? తల్లిదండ్రులు. ఎవరు తెచ్చినారు? తల్లిదండ్రులు. ఫస్ట్ చెప్పింది సిస్టర్ కరెక్టే, కానీ దేవుడులో మనం ఉంటే, యేసు ప్రభువుని తల్లి మరియమ్మని నమ్మితే అప్పుడు ఇలా ఉంటాము. ఆ బ్లెస్సింగ్స్ ఉంటే తల్లి తండ్రికి బ్లెస్సింగ్స్ ఉంటుంది. తల్లి తండ్రి ఆ ప్రేమ దేవుడికి ఇవ్వకపోతే ఆ తల్లి తండ్రి కూడా వేస్ట్ అవుతారు. తల్లి తండ్రిలు కూడా దేవుడిని ప్రేమిస్తే ఈ పిల్ల పుట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. లేకపోతే ఆ జీవితమే వేస్ట్. కరెక్టా కదా? కరెక్టా లేదా? నేను చెప్తుంది హర్డ్గా కనిపిస్తుంది. నేను ఏం చెప్తున్నానో అది మీ గురించి చెప్తున్నా. రేపటి ధీమా మీ తల్లి కావచ్చు, చాలా పెద్ద వ్యక్తి కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు. కరెక్టా కదా? ఇంతమంది ఇక్కడ అబ్బాయిలు లేరా? అస్సలు అబ్బాయిలు చేతులు ఎప్పదా? అబ్బాయిలు ఉన్నారా? లేరా? లేరు, అస్సలు లేరు. అబ్బాయిలు లేరు. మన ఇప్పుడు మనము ఓ చిన్న, అంటే ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చేయెత్తాలా? ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆడపిల్లలు. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేసుకుంటారు. తద్దరు ఇక్కడ అందరు వచ్చినాను. ఇంతమంది చేసుకోవాలనుకుంటున్నారు. చేసుకుంటారా? ఎవరు? అమ్మా, ఇంతమంది నన్స్ అవుతారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతమంది ఉన్నారు. నిజంగానా? ఎవరు నన్ను కావాలనుకుంటున్నారు? సిస్టర్ ఎవరు కావాలనుకుంటున్నా? మోస్ట్ ఇక్కడ రా, ఇక్కడ రాను రా. నువ్వే రా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా 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 గట్టిగా. నేను ఎగ్జాంపుల్గా సిస్టర్ కావాలని చెప్తలేను, ఆమె నిర్ణయం అనుకుంటున్నాం. కరెక్టా కాదా? సిస్టర్ మైక్ ఇవ్వండి. సిస్టర్ అవుతావా? కాదు, అది కాదంట. అక్కడ దాకా అవుతానది, ఇక్కడ రాగానే ఏమంటుంది? కాదు అంటది. కానీ మా సిస్టర్ కాను, ఆమె సిస్టర్ కాదంట, కానీ మదర్ అవుతుంది. ఆమె 100% కరెక్ట్, కన్ఫర్మ్. నేనేమంటున్నానంటే మన జీవితంలో మన సిస్టర్స్కి, ఇప్పుడు ఒక కుటుంబంలో 2-3 ఉంటారు. నాకు అప్పుడు తెలియలేదు, లేకుంటే మా పిల్లలు కూడా చేస్తుండేమో, కానీ నేర్చుకోలేరు నేను. అంటే నేను ఏమంటున్నానంటే మీ అందరికీ
ఒక ఫ్యామిలీలో ఒక సిస్టర్ కావాలా, ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ కావాలా, లేదా ఒక్కలైనా బ్రదర్ ప్యాట్రిక్ లాగా కావాలా. ఇట్లా అందరు కూర్చొని మనము ఒక మినిస్ట్రీగా చేయొచ్చు. కరెక్టా కాదా? ఇప్పుడు మీరు సిస్టర్ కావాలనుకుంటారు, ఫాదర్ కావాలని లేదు, ఒక మినిస్ట్రీ కూడా చేయొచ్చు మనం. కరెక్టా కదా? క్యాథలిక్ పిల్లలు వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టు 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 రా నాయనా కొట్టు. నీ తప్పు కాదు, నేను కూడా అట్లనే ఉంటే ముందు. కొట్టు కొట్టు కొట్టు, వెరీ గుడ్. ఇక్కడ రా. చాలా మంచి పిల్లోడు, చాలా మంచి పిల్లోడు. అంటే సతాయిస్తాడు కానీ చాలా ముద్దుగా ఉంటాడు. ఎందుకంటే నాకు ఇష్టం ఎవరెవరు పిల్లలు ఏం డిస్టర్బ్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటా. గట్టిగా అరిచినామనుకో వాడు సుందరగా అయిపోతాడు. కరెక్టా కదా? సో దాని గురించి ఇప్పుడు మనము ఒక చిన్న సబ్జెక్ట్ మీద పోదాం. ఓకేనా? 10 కమాండ్మెంట్స్ తెలుసా? ఫస్ట్ కమాండ్మెంట్ చెప్పు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. పోమా కిందికి. I am the Lord your 10 కమాండ్మెంట్స్ స్టార్ట్ చేసి చెప్పు. 10 commandments. First commandment, I am the Lord your God. You shall not have any other God before me. వినిపించలేదంట. First commandment, I am the Lord your God. You shall not have any other God before me. అంటే అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. చెప్పాలా మీరు అందరూ? అర్థమైంది చెప్పాలా? చెప్పు ఒకసారి. అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు. అర్థం కాలేదు. I am the Lord your God. You shall not have any other God before me. అంటే వెరీ గుడ్, గట్టిగా చెప్పట్టు కూడా. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? సెకండ్ కమాండ్మెంట్ ఎవరికైనా వస్తుందా? అక్కడ వస్తుందా? నేర్చుకున్నారు ఎవరైనా? రాదా? హాస్టల్లో ఉన్న పిల్లలు సెకండ్ కమాండ్మెంట్ రాదా? ఎవరికి వస్తుంది సెకండ్ కమాండ్మెంట్? చెప్పనీకి ఎవరికి వస్తుంది? రాదా? రావాలా? రావాలా? దామందా? నీకు రాదా? రాదా? నిజంగా రాదా? ఏం పేరు ఇది? ఇక్కడ రా, దా ఇక్కడ. నేను ఎవరికి ఇన్సల్ట్ చేస్తలేను. ఇది జీవితంలో అందరు నేర్చుకోవాలి. ఇది కరెక్టా కదా? రేపు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? మదర్ అయితే అంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోదు సిస్టర్స్, చాలా పెద్ద మనుషులు మీరు. రాదా? చెప్పు. నాకు సెకండ్ కమాండ్మెంట్ రాదని చెప్పు. చెప్పు మైక్. అన్నం తినడానికి వస్తుందా? చెప్పు చెప్పు చెప్పమ్మా. ఏం కాదు, సిగ్గుపడం. దేవుడు దేవుడు ఆలయం ఇది, ప్రెసిడెంట్ ఆఫ్ గాడ్. చెప్పు చెప్పు. వస్తుందా లేదా? మైక్లో చెప్పు. ఇంకొంచెం చెప్పు. మర్చిపోయిందంట. వస్తుందా లేదా? నో అంటే ఏది? సెకండ్ కమాండ్మెంట్ గట్టిగా చెప్పు. రాదు. ఆమె తినడానికే రాదు. ఇక్కడ చెప్తుంది. చెప్పు. సెకండ్ కమాండ్మెంట్ రాదు. చెప్పు. సెకండ్ కమాండ్మెంట్ రాదు. 10 కమాండ్మెంట్స్లో సెకండ్ కమాండ్మెంట్ రాదు. నీకు వస్తుందా? చెప్పు. చూడు, మొబైల్ ఆన్ చేయి. అక్కడ తీసుకో, మొబైల్ తీసుకోండి. థర్డ్ కమాండ్మెంట్ ఎవరికి వస్తుంది? థర్డ్ కమాండ్మెంట్ బాయ్స్, బాయ్స్. ఐశ్వర్య, ఐశ్వర్య ఎవరు? గ్రే కలర్. తల కింద పెట్టవద్దు. నువ్వే రా. దా అమ్మా, దా దా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఆమె వస్తేనే నోరు తెరుస్తుందంట. రా రా. అందరు పట్టుకోరండి ఆమెని. రామ్మా, దామ్మా, దా. గట్టిగా చప్పటి కొట్టాలి. అమ్మాయికి చాలా కష్టపడి వస్తుంది. దా, రావాలా? రా. వస్తుందా? ఏ కమాండ్మెంట్ రాదు? సరే, ఆమె సిగ్గుపడుతుంది. ఇప్పుడు నేర్చుకుంటుంది. కరెక్టా కదా? నిలబడి ఏమైనా పిలిచింది నీకు, నేనైతే పిలవలే. ఏమైంది? మా వెళ్ళిపోయింది ఆమె.
చదువు. You shall not take the name of the Lord your God in vain. సెకండ్ కమాండ్మెంట్ ఏంది? You shall not take the name of the Lord your God in vain. You shall not take the name of the Lord your God in vain. You should not take a name of the Lord in vain. The Lord in vain. You should not take a name of the Lord in the law. You shall not take the name of the Lord your God in vain. You shall not take the name of the Lord. You shall not take the name of the Lord You should not take the name of the Lord your God in vain. in vain. In name. చాలా మంచిగా చెప్పినారు, చాలా మంచిగా చెప్పినారు. క్లాప్ హ్యాండ్స్, క్లాప్ గట్టిగా కొట్టండి. కానీ ధైర్యంతో ఇక్కడ వచ్చినారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. పోవచ్చు ఇద్దరు పోండి. ఇప్పుడు మన ఏమో వచ్చి ఉదింది పోయింది, నేను పంపించేసిన, అంతే కదా? కరెక్టా కదా? తో ఇప్పుడు మనము సిస్టర్ చదువుతుంది ఫస్ట్ కమాండ్మెంట్, గట్టిగా వినండి. ఫస్ట్ కమాండ్మెంట్, I am the Lord your God. You shall not worship any other gods before me. రిపీట్ చేయండి. The Lord your God, you shall not worship any god before me. గట్టిగా ఇంకోసారి 3 టైమ్స్ చెప్పు. I am the Lord your God. You shall not worship other gods మెల్లగా చెప్పు. before me. You shall not take the name of the Lord You shall not take the name of the Lord your God your God in vain. in vain. థర్డ్ కమాండ్మెంట్ అట్లనే 3 టైమ్స్ చెప్పు. Remember, Remember? Remember to keep holy. to keep. ఫోర్త్ కమాండ్మెంట్లో ఏమింది? ఎవరైనా ఒక్కరు రావచ్చా లేదా? అగో ఆమె వస్తుందంట, షారూన్ వస్తుందంట. షారూన్ గట్టిగా చప్పట్టు కొట్టండి. కొంచెమైనా మనకు ఏముండాలా? సిగ్గు. చిన్న పిల్లడు వస్తుంది, మీరు రాని కష్టమవుతుంది. గట్టిగా చప్పట్టు కొట్టాలి. గట్టిగా. అర్థమైంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆనర్ యువర్ ఫాదర్? We should listen to our mother and father. గట్టిగా చప్పట్టు కొట్టండి. ఇంకొకసారి. We should listen to our mother and father. గట్టిగా చప్పలు కొట్టాలా? We should listen to our mother and father. థ్యాంక్ యూ. గట్టిగా చప్పడు. లేచి చప్పడు కొట్ట అబ్బాయిని. అందరు లేవాలా? అందరు లేచి చప్పడు కొట్టాలా? అందరు లేచి చప్పటు కొట్టండి. ఏమన్నాడు బాబు? ఏమన్నాడు? Listen to your mother and father. కూర్చోండి, అందరు కూర్చోండి. మీరందరూ తల్లి తండ్రిని వినాలా? ఏం వినాలా? తల్లి తండ్రి. ఇక్కడ వింటారా ఇక్కడ? దీంతోనే క్లోజ్ చేస్తా ఫోర్త్ కమాండ్మెంట్, లేకుంటే టైం ఎక్కువ అవుతుంది. ఫోర్త్ కమాండ్మెంట్ ఏం చెప్తుందంటే తల్లి తండ్రిని వినొద్దు. కరెక్టా కదా? వింటామా? వింటామా? గట్టిగా వింటామా? ఏం వింటాము? మొబైల్ చూడొద్దు, చూస్తాం. మమ్మీ ఏమంటది? అమ్మా మొబైల్ ఎక్కువ చూడకు. ఏం చేస్తాము? ఎందుకు చెప్తుంది చూడొద్దని? కళ్ళు పాడవుతాయి, మైండ్లో ట్యూమర్ వస్తుంది, నిద్ర రాదు. ఇంకా వచ్చినారు. ఇక్కడ ఇగో ఇంత మంచి మాట అంటుంది పాప. ఇక్కడ రామ్మా. వెరీ గుడ్. తొందర. ఏమైతే మొబైల్ చూస్తే ఐస్ రెడ్ అయిపోతుంది. ఐస్ రెడ్ అవుతుంది. ఏం సైడ్ అంట? ఐస్ రెడ్ ఐస్ అయితే రెడ్ అవుతుంది. ఇంత మంచిగా చెప్తుంది. వెరీ గుడ్ పాప. ఐ సైడ్ అయిపోతాం అంటే మీ తల్లి మంచిగా చెప్తుందా చెడు చెప్తుందా? మంచిగా చెప్తారు. కరెక్టా కదా? ఇంకా ఏం చెప్తుంది? మంచిగా చదువుకోబట్టది, పొద్దున్న 7 o'clock లేవమంటుంది. ఇంకా ఏమంటుంది? ఇంకా ఏమైనా అంటుందా? చెప్పమ్మా.
చెప్పండి. అరే ఆ పాప కనిపిస్తలేదు, నిన్న పాప దాచుకుందా ఏంది? రాలేదా? అవి డబల్ రస్ దయ్యండి. రా నువ్వు ఇక్కడ రా, ఇక్కడ దా నువ్వే రా, లేచిరా, గట్టిగా చప్పటి కొట్టాలి ఆమె. ఓపెన్ హార్టెడ్ పిల్ల ఆమె. నాకు నచ్చిందంటే ఆ పిల్లనే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఓపెన్ చెప్పేసింది. ఈమె చెప్తుంది ఇప్పుడు తల్లి తండ్రితో ఇట్లా ఉండాలని. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆమె జ్యూస్ తాగినావా లేదమ్మా? జ్యూస్ తాగలే? ఇక్కడ గ్లాస్ లేదు, నువ్వు తాగు ఫస్ట్. తాగు నువ్వు ఫస్ట్, తాగి చెప్పాను. తాగేసి ఎందుకు తాగిపించినా తెలుసా? నేను చెప్పాలా? ఎందుకు తాగిపించినా తెలుసా? చెప్పాలా వద్దా? చెప్పండి. ఆమె బయట అంతా జ్యూస్ మీదనే ఉంటుంది. ఇప్పుడు చెప్పలేకపోతుంది ఆమె. దానికే ఫస్ట్ తాగిపించేసిన. కరెక్టా కదా బ్రదర్? మీకే చెప్తున్నా, ఆపరేటర్స్ కరెక్టా కదా? తల్లి తండ్రిలో ఇట్లా ఉండాలా చెప్పు. అదైతే చెప్పొచ్చు కదా, చెప్పు. నీకు బాగా తెలుసు. మదర్ మాట గట్టిగా వినాలి. చెప్పు. మదర్ మాట వినాలి. ఏం వినని ఇక్కడ అందరూ కొంచెం మమ్మీ మాట వినాలి. మమ్మీ చెప్పేది మన కోసమే, కానీ నేనైతే మా మమ్మీ మాట ఫాదర్ మాట వినొద్దా? ఫాదర్ మాట వింటా, కానీ మమ్మీ మాట అంతేనా. ఫాదర్ మాట వింటా, వింటావా లేదా? మమ్మీ మాట అంత. ఎందుకంటే బయట నుంచి తెచ్చిస్తాడు కదా, కరెక్టా కదా? ఇంకా మరి సంటే మాసిపోతున్నావా లేదా? పక్క గట్టిగా చెప్పండి కొట్టండి. నాకైతే మీరు నచ్చింది వా. మమ్మీ మాట ఎందుకు వినదు అడుగు. మమ్మీ మాట ఎందుకు వినదు? మమ్మీ మాట ఎందుకు వినదు అడుగు. మమ్మీ మాట ఎందుకు వినదు అంటుంది. మమ్మీ కొడుతుంది. మమ్మీ కొడుతుందా? మమ్మీ కొడితేనే ఇంత పెద్దగా అయితే ఆమె. కొట్టకపోతే ఇక్కడ ఉంటుండవు. కరెక్టా కదా? మమ్మీని మంచి గురించే చేస్తుంది. ఒకసారి మనం ఒంటరిగా ఆలోచించాలా, మన జీవితం ఏముంది? ఏమీ లేదు. తల్లి లేకపోతే జీవితమే లేదు. శూన్యం. కరెక్టా కదా? తండ్రి ఉన్నా లేకపోయినా వేస్టే నాలాంటి మనిషి. కానీ తల్లి అన్నీ చూస్తుంది. తిన్నవా చూస్తుంది, తాగినా చూస్తుంది, తినకుంటే చూస్తుంది. కరెక్టా కదా? ఓకేనా? తో మనం అందరము తల్లి మాట కంపల్సరీ వినాలా. కరెక్టా లేదా? ఓకేనా? ఇంకా మనము వస్తావా? ఎవరు వచ్చేది? ఓకే. ఇంకా ఇప్పుడు లాస్ట్ కమాండ్మెంట్ ఏముంది? చెప్పు. ఫిఫ్త్ కమాండ్మెంట్. Fifth commandment, you shall not kill. Fifth commandment, you should not kill. ఏందది అర్థము? ఏంది? యూ షుడ్ నాట్ కిల్. హత్య అంటే మాటల్లో కూడా పోతుంది. అది ఎవరినో హర్ట్ చేస్తాం కదా మనం. కరెక్టా కదా? హర్ట్ చేసి మాట్లాడితే ఆ హృదయం చచ్చిపోతుంది. ఎవరిని హర్ట్ చేయొద్దు అంటే కిల్ అంటే ఆ కిల్లే, అది కూడా సేమ్ కిల్లే. అది పొడిచిన కిల్లే, మాట మాట్లాడి పొడిచినారు కిల్లే. కరెక్టా కదా సిస్టర్? కరెక్ట్ బ్రదర్. తో దాని గురించి చెప్తున్నాను. దయచేసి ఆ పని చేయొద్దు. కరెక్టా కదా? మనం 10 కమాండ్మెంట్ చదివితే మన జీవితమే చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? 10 కమాండ్స్ బహైడ్ చేయండి. 7 సాక్రమెంట్, 10 కమాండ్మెంట్, 7 వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇది 3 మీరు చేస్తే మీ లైఫ్ అంతా బాగుంటుంది. ఏముంటుంది? లైఫ్ అంతా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. ఇంకొకటి, మనం రోజు లేవగానే ఒక హాఫ్ ఫాదర్ 3 హెయిల్ మేరీస్ చెప్పాలా. ఏం చెప్పాలా? 1 హాఫ్ ఫాదర్ 3 హెయిల్ మేరీస్. ఎందుకు చెప్పాలా బ్రదర్ అంటే, నువ్వు ఏం అడుగు పెడుతున్నావో ఆ అడుగు పోతుంది. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయనికి పోతున్నావు, అక్కడే కూర్చో, అక్కడే ప్రేయర్ చేయి. నీ ఎగ్జామ్ నువ్వు రాయవు, అది ఆ దేవుడే రాపిస్తాడు. అర్థమవుతుందా లేదా? ఇంతమంది 5 సబ్జెక్టులో ఫెయిల్ అయినారు ఇప్పటి వరకు. 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయినావా? ఇంతమంది ఫెయిల్ అయినారు. 10th క్లాస్లో ఇంతమంది ఫెయిల్ అయినారు. ఫస్ట్ టైం, సెకండ్ టైం అందరు పాస్ అయినారా? దేవుడు మీతో ఉన్నాడు. కరెక్టా లేదా? ఇంకా ఉంది అపార్ట్మెంట్స్ అయిపోయింది కదా. 10 చాలా టైం పడుతుంది. తో సరే, మనము ఇంతటితో అయిపోయింది కదా. టైం ఉందరా?
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనము ఏమేమి నేర్చుకున్నాము ఇప్పుడు? ఫస్ట్ ముందు ఏం నేర్చుకున్నాము? నిన్న ఏం నేర్చుకున్నాము? స్కూల్ క్యాటకిజం గురించి నేర్చుకున్నాము, మాస్ గురించి నేర్చుకున్నాము, కమ్యూనియన్ ఇట్లా తీసుకోవాలని నేర్చుకున్నాము. కన్ఫెషన్ ఇంతమంది చేసినారు ఇక్కడ. కన్ఫెషన్ ఇంతమంది క్యాథలిక్స్ ఉన్నారు ఇక్కడ, చేయలేపండి. క్యాథలిక్స్ ఎంతమంది ఉన్నారు? అందరు నిలబడాలా? క్యాథలిక్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అందరు క్యాథలిక్స్ ఇక్కడ వస్తారా? అందరు క్యాథలిక్సే. ఏం మాట్లాడుతున్నావు? చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ రేపు 8:30 వరకు వస్తారా? 8 o'clock వరకు ఇక్కడ 8 o'clock ఎవరికి వస్తారా? 8 o'clock వస్తే కన్ఫెషన్ అరేంజ్ చేస్తాను నేను ఇక్కడే ఫాదర్ దగ్గర. 8 o'clock వస్తే, రేపు 8 o'clock మార్నింగ్ వస్తే మీరు ఇద్దరిది ఇన్ఛార్జ్, మీ ముగ్గురిది పేర్లు రాసుకొని నాకు ఇవ్వాల. ఎవరు రాక సరేనా? మరి నేను రేపు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది మనం, సరేనా? మంచి గిఫ్ట్స్ వస్తుంది, మంచి ఆర్టికల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అందరూ రావాలా? పోండి కిందికి, పోండి కిందికి పోండి. కన్ఫెషన్ అరేంజ్ చేస్తాము ఈ పిల్లలకి అందరికీ. అందరి పేర్లు ఇవ్వాలా, సరేనా? ఓకేనా? ఓకే బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you, brother.